Hello guys, welcome to Ratna Spoken English classes. I am Ratna, your coach for your spoken English classes. మీరు చాలా మంది నన్ను చూసుంటారు. ఇంగ్లీష్ విత్ రత్న మ్యామ్ అనేసి లేదంటే కాంపిటేటివ్ వరల్డ్ ఇంగ్లీష్ అనేది ఆ ఛానల్లో చాలా బాగా చూసుంటారు. చాలా మంది నా రీల్స్, ఆ షార్ట్స్ వీడియోస్ చూసుంటారు. మిమ్మల్ని మీరు ఎలా ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, మిమ్మల్ని మీరు ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, మీరు క్లాసెస్కి వెళ్తున్నా లేదంటే కాలేజ్కి వెళ్తున్నా లేదంటే ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా లేదంటే మీ కలీగ్స్తోని మాట్లాడాలన్నా ఎలా, ఎప్పుడు, ఏ సిచ్యువేషన్లో మనం మాట్లాడాలి, ఎలా కాన్ఫిడెంట్గా మనల్ని మనము క్యారీ చేయాలి. మనకు అన్నీ తెలుసు, గ్రామర్ తెలుసు, చిన్నప్పటి నుంచి చదివిందే గ్రామర్, రీడింగ్ తెలుసు, ప్రొనౌన్సియేషన్ తెలుసు. బట్ వేర్ వీఆర్ ల్యాకింగ్, ఓన్లీ వీఆర్ ల్యాకింగ్ ఇన్ ప్రాక్టీస్ చేయట్లేదు కాబట్టే వీఆర్ నాట్ ఏబుల్ టు టాక్. ఇంగ్లీష్ ఏదో మొత్తం ఆకాశంలోకి వెళ్ళి పడొచ్చిందని కాదు, అది కూడా అన్ని భాషల్లాగానే. మనం పుట్టినప్పటి నుంచి వెళ్ళి మనకి పుట్టినప్పుడు ఏ భాష రాదు. బట్ యాజ్ అండ్ వెన్ మనం పెరుగుతున్నప్పుడు మనం ఇంట్లో మమ్మీ డాడీ అక్క చెల్లి అన్న తమ్ముళ్ళు ఏదైతే భాష మాట్లాడుతున్నారో ఆ భాష మనం మాట్లాడేసాము. ఇప్పుడు ఒక చిన్న బాబుని తీసుకుందాం, 1 year బాబు, 1 year వద్దు కానీ ఒక 2 years బాబుని తీసుకుందాం. వాడికి ఆయిల్ రాయడం వచ్చా, తెలుగులో సందులో సమోసా సందులు దీర్ఘాలు అవి ఏమైనా వచ్చా? ఏవి రావు, కానీ వాడు మంచిగా మాట్లాడతాడు. ఎందుకు? వాడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్కి వెళ్ళాలి అంటే ప్యూర్గా గ్రామర్ రావాలి అనే ఒక భ్రమలకి వెళ్ళి బయటకు వెళ్ళిపోవాలి మనం. అదే చిన్న బాబుని తీసుకుందాం, వాడికి ఏ గ్రామర్ వచ్చు, వాడికి ఏం తెలుసు, అసలు ఇంగ్లీష్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఏవి అచ్చులు ఏవి అల్లులు ఏం తెలుసు వాడికి, ఇంగ్లీష్లో కావచ్చు తెలుగులో కావచ్చు. బట్ వాడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఎందుకు? మమ్మీ డాడీ మాట్లాడుతున్నారు, నాన్నమ్మ తాత మాట్లాడుతున్నారు, అక్క చెల్లెళ్ళు మాట్లాడుతున్నారు. సో వాళ్ళని చూసి వాళ్ళతో నేర్చుకుంటున్నాడు. అలానే మనం ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడట్లేదు?